వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం నా పేరు సోనియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఉదయాన్నే వర్షం వాహనదారులు ఇక్కట్ల పాలు కోవిడ్ పీడితులకు సీతారామ సేవా సమితి బాసట సైదాబాద్ పరిసరాల్లో హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్న వారి ఇంటికే భోజనం సొంత పార్టీని విమర్శించడం తగదన్న బద్వేల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత ఎంపీ రఘురామ తీరుపై మండిపాటు చెక్ పవర్ కోల్పోయిన వెల్వర్తి సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు అప్పగించిన అధికారులు కరోనా తీవ్రత నేపథ్యంలో వరంగల్ పరిధిలో శానిటైజ్ స్వయంగా హైపోక్లోరైడ్ పిచికారీ చేసిన కార్పొరేటర్ రవినాయక్ ఇక వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఇవాళ ఉదయం మోస్తరు వర్షం కురిసింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వేకువజాము నుంచే వాన మొదలైంది. తెల్లవారే సమయానికి భారీగా కురిసింది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అధికార దుర్వినియోగం ప్రభావం పదవిపై పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని వెల్వర్తి సర్పంచ్ ఉప సర్పంచ్ కార్యదర్శులు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని తేలింది. దీంతో ఇటీవల వారిని అధికారులు సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో వార్డు సభ్యులు సరోజ భిక్షపతులకు చెక్ పవర్ అధికారం ఇచ్చారు. గ్రామ పంచాయతీ పరిధిలో ఇన్ఛార్జ్ చెక్ పవర్ ఇవ్వడానికి ఇద్దరు వాట్సాప్లో ఎన్నుకోబడింది. దీంట్లో భాగంగా కడివేరి సరోజ గారు మరియు బుద్ధి భిక్షపతి గారు ఏకగ్రీయంగా ఎన్నుకున్నారు. ఇటు విషయమై పై అధికారులకు సూచన సలహాల ప్రకారము తదుపరి కార్యక్రమం చేపట్టారు. గ్రామ పంచాయతీ పరిధిలో ఇన్ఛార్జ్ చెక్ పవర్ ఇవ్వడానికి ఇద్దరు వాట్సాప్లో ఎన్నుకోబడింది. దీంట్లో భాగంగా కడివేరి సరోజ గారు మరియు బుద్ధి భిక్షపతి గారు ఏకగ్రీయంగా ఎన్నుకున్నారు. ఇటు విషయమై పై అధికారులకు సూచన సలహాల ప్రకారము తదుపరి కార్యక్రమం చేపట్టారు. గ్రామ పంచాయతీ పరిధిలో
ఇన్ఛార్జ్ స్టెప్ ఓవర్ చేయడానికి పలు ప్రాంతాల్లోని ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న దొంగలను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద 186 తులాల బంగారం, 1.7 గ్రాముల వెండి ఆభరణాలు, 14,300 నగదును స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. కేసు విచారణలో ఉంది. సూర్యాపేట జిల్లాలో రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను బ్లాక్ లో అమ్ముతున్న 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద 30 ఇంజెక్షన్లు, 11 సెల్ ఫోన్లు, ఒక కోర్స్ స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది ప్రైవేట్ ఆసుపత్రి మేనేజర్లు ముఠాగా ఏర్పడి 35,000 రూపాయలకు ఇంజెక్షన్లను బ్లాక్ లో అమ్ముతున్నారని విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు వలపన్నారు. దీంతో తొలుత 4, ఆ తర్వాత 5 చిక్కారు. ఈ విషయాన్ని డీఎస్పీ వెల్లడించారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ సమక్షంలో పంచనామా నిర్వహించిన పోలీసులు ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. మలక్పేట నియోజకవర్గం పరిధిలోని సైదాబాద్ పరిసర ప్రాంతాల్లో కోవిడ్ బారిన పడిన హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారికి సీతారామ సేవా సమితి అండగా నిలిచింది. కోవిడ్ పీడితుల నివాసాలకే ఆహారం పంపుతోంది. ఈ విషయాన్ని ఆ సంస్థ నిర్వాహకుడు టీఆర్ఎస్ మలక్పేట నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి విజయభాస్కర్ రెడ్డి వెల్లడించారు. ఈ సేవలు పొందాలనుకునే వారు 9848050058 నెంబర్ను సంప్రదించాలని చెప్పారు. నుంచి మాట్లాడడం జరుగుతుంది. ఇవి సీతారామ సేవా సంస్థలో గతంలో మన 2020లో కూడా మేము సేవ చేయడం జరిగింది. మన హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ ఫ్రీగా భోజనం, లంచ్, డిన్నరు, బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయడం జరిగింది. కావున మీరు ఎవరైనా ఎవరికి ఆపదలో ఉన్నా ఏదైనా ఉన్నా కానీ సీతారామ సేవా సంస్థలో మేము సేవ చేయడానికి ముందుంటాము. కాబట్టి మీరు ఎవరైనా ఈ యొక్క అవకాశాన్ని ఎవరైనా హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, మాకు ఈయన కాల్ చేస్తే 9848050058 నెంబర్కి కాల్ చేస్తే మేము మీ ఇంటి దగ్గరకు వచ్చి లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఇవ్వడం జరుగుతుంది. కావున మా యొక్క ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి. ప్లస్ మేము రోజుకి కోవిడ్ పేషెంట్లో మేము దాదాపు 100 నుంచి సప్లై చేయడం జరుగుతుంది. 10 డేస్ నుంచి కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు నెగిటివ్ వస్తున్నారు. భోజనాలు కూడా కొద్దిగా తక్కువ అవుతున్నాయి. దానికి మేము ఆనందంగా కూడా ఈ సేవ చేయడానికి ఒకటి ఉంది. అందుకే అందరూ అదే పడకుండా ధైర్యంగా ఉండి మా యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని మీరందరూ ఈ సీతారామ సేవా సంస్థ తరఫున మా యొక్క ఈ భోజనాలను ఎవరైనా ఉన్నా కానీ ఎక్కడున్నా కానీ మేము కొత్తపేట, దిల్సుఖ్ నగర్, సైదాబాద్, మలక్పేటలో ఇక్కడ చుట్టుపక్కల వారికి హోమ్ ఐసోలేషన్లో ఉన్న వారికి అందరికీ మేము సాయం చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క మేము చేస్తున్నందుకు అందరూ మా యొక్క కాంటాక్ట్ నెంబర్ అవుతే మేము ఇంటికి వచ్చి భోజనం, లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ ఇస్తామని మనం చేసుకుంటూ సేవా సమితి ఏపీఐ కాలనీ నుంచి మాట్లాడడం జరుగుతుంది. ఇవి సీతారామ సేవా సంస్థలో గతంలో మన 2020లో కూడా మేము సేవ చేయడం జరిగింది. మన హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ ఫ్రీగా భోజనం, లంచ్, డిన్నరు. ఆసిఫ్ నగర్ పరిధిలోని సయ్యద్ అలీగూడ ప్రాంతాన్ని శానిటైజ్ చేశారు. ఎంపీ అసదుద్దీన్ సూచనల మేరకు జీహెచ్ఎంసీ సిబ్బంది హైపోక్లోరైడ్ ద్రావణాన్ని చల్లారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మహమ్మద్ మాసా, మహమ్మద్ మజీద్ తదితరులు పాల్గొన్నారు.
सैयद अहमद रज़वी सदर इब्तिदाई मजलिस सैयद अली गुड़ा। और फिर अदबन दरख्वास्त करता हूँ कि आप अपने मास्क का इस्तेमाल करें और सोशल डिस्टेंस मेंटेन करें, बिला वजह के मजमा बनाकर मत ठहरे और घरों से बाहर निकलने में एहतियाती तदाबीर इस्तेमाल करें। हम कोरोना का కరోనా కష్టాల నేపథ్యంలో మరకత శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం చొరవ తీసుకుంది. ఫ్రంట్ లైన్ వారియర్లు, పోలీసులు, పారిశుద్ధ కార్మికులకు నిత్యం అన్నదానం చేస్తోంది. ఈ విషయాన్ని ఆలయ వ్యవస్థాపకుడు సత్యనారాయణ శాస్త్రి వెల్లడించారు. గత సంవత్సరం లాక్డౌన్ సందర్భంగా ఏప్రిల్ నెలలో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పటికీ కొనసాగుతోందన్నారు. దేవదేవుడి ఆశీస్సులతో పాటు దాతల సహకారంతో ప్రతిరోజు 5 క్వింటాల బియ్యం వండి దాదాపు 5,000 మంది అన్నార్తులకు షడ్రుచులతో కూడిన అన్నప్రసాద వితరణ చేస్తున్నామని వివరించారు. శాస్త్రి చారిటబుల్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ట్రస్ట్ ద్వారా ఇప్పటికీ 21 మెడికల్ క్యాంపులు, 2కి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, 1కి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, అలాగే 389 మంది విద్యార్థులను చదివించడం కూడా జరిగింది. మాకు ప్రధానంగా ప్రతి ఒక్కరిలో పరమాత్ముడున్నాడు. ఈ పరమాత్ముడు ఉన్నంత వరకు మాత్రమే ఈ దేహానికి విలువ. దేహంలో నుంచి ఆ పరమాత్ముడు వెళ్లిపోతే ఈ దేహాన్ని ఎవ్వరు కూడా కన్నవాళ్లు, కట్టుకున్న వాళ్లు, తోబుట్టువులు ఎవ్వరూ కేర్ చేయరు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన స్థితే దగ్ధాని ఏ నిర్మాల్యం సోహం భావేన పూజగే. ఈ దేహమే ఒక దేవాలయం, అందులో ఉన్న జీవుడే సనాతనమైనటువంటి. వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున గెలిచి తిరిగి సొంత పార్టీని విమర్శించడం సరికాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగార్జున రెడ్డి అన్నారు. కడప జిల్లా బద్వేల్లో మీడియాతో మాట్లాడుతూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తీరుపై మండిపడ్డారు. రఘురామకృష్ణంరాజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని దూషించడం అమానుషమన్నారు. దిగజాడు రాజకీయాలు తగదన్నారు. పార్టీలో నరసాపురం పార్లమెంటు సభ్యునిగా
రఘురామకృష్ణంరాజు గెలిచి సొంత పార్టీలోనే ముఖ్యమంత్రి పైన ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలపైన వ్యక్తిగతంగా విమర్శించడం, ప్రతిరోజు ఆయన ఉదయం సాయంత్రము తన ఎల్లో మీడియా, TV5 మరి ABN ఛానల్ ద్వారా మరి సోషల్ మీడియా ద్వారా వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడనటువంటి విధంగా ప్రతిరోజు మాట్లాడడం, మొదటి నుంచి ఈ విషయాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే జరుగుతున్నాయి, టీడీపీ వారి పెద్దల ద్వారానే జరుగుతున్నాయని చెప్పేసి అనుమానం కలుగుతూ ఉన్నది. కానీ నిన్న శుక్రవారం రోజు ఆయన హైదరాబాదులో అరెస్ట్ చేసిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారి ఆవేశం, ఆక్రోశం అన్నీ కూడా బట్టబయలవుతున్నాయి. ఇది అప్రజాస్వామికం, పైశాచికం, అన్యాయం అని చెప్పేసి సొంత పార్టీలో ఎవరు మాట్లాడకపోయినా కూడా తన పార్టీ వారు కాదు, తనకు సంబంధం లేని వ్యక్తి మొదటి నుంచి అతన్ని పావుగా వాడుకొని తాను మాట్లాడకుండా అతనితో నీచంగా నికృష్టంగా మాట్లాడించినటువంటి పెద్ద మనిషి ఈరోజు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే CID వాళ్ళు ప్రతిదీ కూడా ఈరోజు కాల్ లెటర్స్ ద్వారా అయితేనేమి, వాళ్ళ ఎంక్వైరీ ద్వారా కూడా దీని వెనుక ఎవరున్నారు, ఎవరెవరు హస్తాలు ఉన్నాయని చెప్పేసి అని కూడా స్పష్టంగా తొందరలోనే బయటికి రాబోతున్నాయి. కాల్ లెటర్ల ద్వారా అయితేనేమి, మరి వాట్సాప్ల ద్వారా అయితేనేమి, ప్రతిదీ కూడా అన్నీ కూడా బయటకు తీయబోతున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు దీనికి భయపడి టీడీపీలో ఉన్నటువంటి వ్యక్తులు గుట్టు రట్టవుతుందని చెప్పేసి మరి ఆయన సంబంధించిన న్యాయ వ్యవస్థ అంతా కూడా ఈరోజు రఘుకృష్ణరాజుకు పనిచేస్తూ ఉంది. మరి శనివారం సెలవైనా ఆదివారం సెలవైనా కూడా అర్జెంట్ మోషన్లు పెట్టించి హైకోర్టులో బెయిల్ పిటిషన్లు పెట్టించి అక్కడ నిన్న మధ్యాహ్నం గుంటూరులో CBI కోర్టులో రఘురామకృష్ణరాజును ఆధారపరచగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నర్సా అన్నార్తుల ఆకలి తీర్చడం కోసం పలు స్వచ్ఛంద సంస్థలు, దాతలు, రాజకీయ నాయకులు ముందుకొస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలతో పాటు బస్తీలలో పలు రకాల సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. సికింద్రాబాద్ అడ్డగుట్ట ఇందిరా లక్ష్మీనగర్ లో బీజేపీ నేతలు పారిశుద్ధ కార్మికులకు పండ్లు పంపిణీ చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు ప్రధాన గేట్ వద్ద వలస కార్మికులకు, యాచకులకు బీవీఆర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు బిర్యానీతో పాటు మంచినీరు అందజేశారు. అవుట్ గేట్ వద్ద రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు అన్నదానం చేయడమే కాకుండా మాస్కులు, శానిటైజర్లను ఉచితంగా అందజేశారు. రైల్వే స్టేషన్ వెనుక వైపు చిలకలగూడ చౌరస్తా వద్ద హెల్ప్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ వలస కార్మికులకు అన్నదానంతో పాటు మామిడి పళ్ళు, నూజివిడి రసాలు పంచింది. ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని అమరచింత ఎస్ఐ ప్రవీణ్ కుమార్ కోరారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు, అమరచింత మండలాల్లో లాక్డౌన్ అమలు తీరును పర్యవేక్షించారు. అనవసరంగా తిరుగుతున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించకూడదన్నారు. ఆయన వెంట ఆత్మకూరు సిఐ సీతయ్య, ఎస్ఐ ముత్తయ్య తదితరులు ఉన్నారు.
కరోనా తీవ్రత నేపథ్యంలో వరంగల్ పరిధిలోని 2వ డివిజన్ ను శానిటైజ్ చేశారు. కార్పొరేటర్ రవి నాయక్ ఆధ్వర్యంలో వంగపాడు గ్రామంలోనూ ప్రతి ఇంటికి స్వయంగా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. అనంతరం మురుగు కాల్వల్లోనే చెత్తా చెదారం తొలగించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ తనను గెలిపించిన ప్రజలకు ఎల్లవేళలా తోడుగా ఉంటానని చెప్పారు. కష్టం వచ్చినప్పుడు కాల్ చేస్తే అందుబాటులో ఉంటానన్నారు. కార్యక్రమంలో శానిటరీ సిబ్బంది, డివిజన్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రెండవ డివిజన్లో అత్యధిక మెజారిటీతోనే ఈ రోజున నన్ను ఈ డివిజన్లో గెలిపించడం జరిగింది. అదేవిధంగా మీకు నేను కోరుకున్నది ఒక్కటే, కరోనా మహమ్మారి నుండి మీరందరూ జాగ్రత్తగా ఉండి ఎవరి ఇళ్లలో వారు ఉండి పరిశుభ్రతంగా ఉండాలని, అదేవిధంగా ప్రతి ఇంటికి శానిటైజరు, అదేవిధంగా బ్లీచింగ్ పౌడరు, పాజిటివ్ వచ్చిన వాళ్ళకి ఆశా వర్కర్లతోనే ట్యాబ్లెట్ ఇప్పించడం జరుగుతుంది. మిమ్మల్ని కోరుకున్నది ఒక్కటే, ఎవరి ఇళ్లలో వారి ఉండి పరిశుభ్రంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మీకు ఏ సమస్య వచ్చినా మీ మధ్యలో నేను ఉంటూ, మీకు ఏ సమస్య వచ్చినా నాకు ఫోన్ ద్వారా చెప్తే నేనే మీ ఇంటికి వచ్చి ప్రతి ఒక్క సమస్యను తీర్చే బాధ్యత నాదిగా కోరుకుంటున్నాను. కోవిడ్ 2వ దశ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వలిగొండ మండల పరిధిలో నివారణ చర్యలు చేపట్టాలని ఎంపీపీ న్యూతి రమేష్ రాజు కోరారు. మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియ వెంటనే చేపట్టాలని కోరారు. అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసి ముద్దవుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ, ఎంఆర్ఓ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కావాలనేసరికి పబ్లిక్ ఎక్కువయ్యేసరికి మనకు వ్యాక్సిన్ తగ్గిపోయింది. ఇప్పుడు మనం వ్యాక్సిన్ తగ్గిపోయింది కనుక ఇప్పుడు అది సెకండ్ డోస్, ఇప్పుడు ఫస్ట్ డోస్ తీసుకోని వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో మళ్ళీ సెకండ్ డోస్ రావచ్చు, ఫస్ట్ డోస్ రావచ్చు. వచ్చిన వాళ్ళందరూ దాదాపు మనకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఇప్పియండి. నేను చాలా మందికి ఇప్పించాను మా కుటుంబంలో, అంటే చెప్పకూడదు కానీ అండర్ 45 కూడా ఆ వెసులుబాటు ఉన్నప్పుడు అందరికి ఇప్పించాను. ఎవ్వరికి ఏం కాదు, ఏదన్నా కానీ ఏమన్నా కానీ. ఎందుకంటే మనం ఇట్లనే అంటే నేను ఒకటి డిసైడ్ అయినా, ఎందుకంటే మనకు కోవిడ్ వచ్చినాక హాస్పిటల్లో చేయి చనిపోతే పైసలు ఖర్చు అవుతుంది, ప్రాణం. ఇట్లయితే మనకు వ్యాక్సిన్ వేసుకున్నాం కనుక మనం రక్షించుకోగలుగుతాం. ఏదైనా జరిగితే జ్వరం వస్తుంది, 2 రోజులు 3 రోజులు 4-5 రోజులు మనం జరుగుతామని చెప్పేసి దాదాపు అందరికీ వేయించడం మనం. ఎందుకంటే ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్ మనం వేయించుకుంటూ పక్కలో కూడా ఏం కాదు అని ధైర్యంతో చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే చాలా మందికి భయమే ఎక్కువ, ఆ జ్వరం వస్తున్నట్టు కొడుతుంది. ఆ భయమే ఎక్కువ, నాకు జ్వరం వస్తుందట అంటే ఆ పని చేసినాడు ఎప్పుడన్నా ఇట్లా కూర్చొని లేవగానే నడుము అమ్మ ఇది సూదిపించుకుంటే వచ్చింది నడుము వస్తుంది అనేది ఆ అపోహలు ఎక్కువ పోతుంది. కానీ మనం దాని మీద మైండ్ కొంచెం తగ్గించుకొని మనం రోజువారీగా మనం చేసుకునే పనులు చేసుకుంటే వ్యాక్సిన్తో ఎటువంటి పని లేదని చెప్పేసి ఈ సెప్టెంబర్ 400 బస్తాలు పోయినప్పుడు మాత్రమే మన బిగ్ రేట్ వస్తుంది. లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడుతున్నాం. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని ఏరియా హాస్పిటల్లో ఏర్పాటు చేసిన 30 పడకల ఐసోలేషన్ కేంద్రాన్ని రవాణా మంత్రి అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంటింటి సర్వే కార్యక్రమం దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. కరోనా పరీక్షల కంటే లక్షణాలను బట్టి మందులు ఇవ్వడమే విధానం ద్వారా పెద్ద రాష్ట్రాలకే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకట వీరయ్య, ఖమ్మం ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కోవిడ్ సెకండ్ వేవ్ ని ఎదుర్కొనడంలో మిగతా పెద్ద రాష్ట్రాలన్నింటికి కూడా ఆదర్శవంతంగా ఉంటూ భారతదేశానికే ఒక దిక్సూచిలాగా ఇవాళ మనం జరుపుతున్న ఇంటింటి సర్వే ద్వారా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కిట్లు, టెస్టింగ్ కన్నా ముందే ట్రీట్మెంట్ చేసే విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో చూసి సాక్షాత్తు ప్రధానమంత్రి దేశవ్యాప్తంగా కూడా ఇదే మోడల్ని
అనుసరించాలని చెప్పి దేశం మొత్తానికి చెప్పడం జరిగింది. అన్ని 100 టెస్టులకు పెంచాలని చెప్పి ఎమ్మెల్యే గారు కోరారు. 100 టెస్టులు ఈ రోజు నుంచి చేస్తున్నాం ఎమ్మెల్యే గారు. ప్రతి సెంటర్లో కూడా 100 టెస్టులు ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు నిర్వహిస్తూ ఉన్నాం. తర్వాత ఈ 2 హాస్పిటల్ కలిపి 200 ఇక్కడ కూడా టెస్టింగ్ కిట్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. తద్వారా లోకల్గా ఎవరున్నా సరే వాళ్ళు వచ్చి టెస్ట్ చేయించుకోవచ్చు, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ కరోనా సమస్యలో మీ కాన్స్టిట్యున్సీలో రెండు 30 బెడెడ్ కరోనా సెంటర్స్ వచ్చినాయి. ఇప్పుడు పెన్బల్లి ఇంతకుముందు ఆల్రెడీ సర్పల్ వచ్చింది. కాబట్టి మైల్డ్ అండ్ మోడరేట్ కేసులు కలెక్టర్ గారు చెప్పినట్టు అవన్నీ కూడా ఇక్కడ చేయండి. ఏదైనా సరే డిస్టెన్స్ ఉంటే మాత్రం ఇమ్మీడియట్ గా మీరు గవర్నమెంట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ ఖమ్మంకి పంపించండి. నాకు తెలిసి ఎవరైతే ఇంట్లో ఉండలేని వాళ్ళు, తర్వాత కొంత రెమిడిసివిర్ అవసరమై ఉన్న వాళ్ళకి కంపల్సరీగా ఇక్కడ అడ్మిట్ చేసుకోవాలి. సో రెమిడిసివిర్ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా డే కేర్ ఇవ్వకండి. రెమిడిసివిర్ కావాలంటే కంపల్సరీగా వాళ్ళని ఇక్కడ అడ్మిట్ చేసుకొని వాళ్ళు 5 రోజులు అడ్మిట్ అయి ఉండాలి కంపల్సరీ. అది మీ పర్యవేక్షణలో ఉండాలి. మీకు ఎండి కూడా వచ్చారు కాబట్టి ఇప్పుడు వారి పర్యవేక్షణలోనే రెమిడిసివిర్ ఇవ్వాల్సి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఉదయాన్నే వర్షం, వాహనదారులు ఇక్కట్ల పాలు. కోవిడ్ పీడితులకు సీతారామ సేవా సమితి బాసట, సైదాబాద్ పరిసరాల్లో హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్న వారి ఇంటికే భోజనం. సొంత పార్టీని విమర్శించడం తగదన్న బద్వేల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత, ఎంపీ రఘురామ తీరుపై మండిపాటు. చెక్ పవర్ కోల్పోయిన వెల్వర్తి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు అప్పగించిన అధికారులు. కరోనా తీవ్రత నేపథ్యంలో వరంగల్ పరిధిలో శానిటైజ్, స్వయంగా హైపోక్లోరైడ్ పిచికారీ చేసిన కార్పొరేటర్ రవినాయక్. సో ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.